జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు నియమితులైన దగ్గర నుంచి కూడా పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకొచ్చారు. గత ఏడాదిగా అంటే ఆయన వచ్చి ఏడాది 3 నెలలు అయినప్పటికీ గత ఏడాదిగా ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటి, పోరాటాలు ఏంటి, ఉద్యమాలు ఏంటి, ఆందోళన ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఇక ముందు నడిపించే అవకాశం ఉంది తెలుసుకుందాం. నమస్తే రెడ్డి గారు. సార్, ఈ 1 ఇయర్లో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? పార్టీకి అసలు వేళ్ల మీద లెక్క పెట్టుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏదైనా కార్యక్రమం పెడితే చాలామంది వచ్చి మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఏ విధంగా నడిపించగలిగారు? మీరు నెంబర్ 1గా ముఖ్యంగా ఏపీలోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో నెంబర్ 1గా ఉండడానికి దారితీసిన కార్యాచరణ ఎలాంటిది? సార్, వైఎస్ షర్మిల గారు అన్న జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి నాకు గత సంవత్సరం 24 సెప్టెంబర్ 10వ తారీఖున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ వేళ నుంచి కూడా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా సరే, అది ఏఐసిసి కానివ్వండి, పిసిసి కానివ్వండి, ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి ఏఐసిసి వాళ్ళకు పిలిపిస్తే రాజ్యాంగ పరిరక్షణ కోసం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు పెట్టడం జరిగింది. ర్యాలీలు బాగా సక్సెస్ అయినాయి. అలాగే సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఏఐసిసి వాళ్ళు పిలిపిస్తే 7 అసెంబ్లీలోనూ సంతకాల కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఏఐసిసి వాళ్ళు ఏ పిలిపించినా చాలా సక్సెస్ఫుల్గానే జరిగింది. అలాగే మేము కూడా ఏఐసిసికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ రాజమండ్రి సిటీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మొట్టమొదటి స్పందించే వ్యక్తి టీకే విశ్వేశ్వరరెడ్డిగా మేము పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే పుష్కరాలకి డెవలప్మెంట్స్ అన్నారు, అవి ఏదో పుష్కరాల డెవలప్మెంట్లో విగ్రహాలు తొలగిస్తూ ఉన్నారు, తర్వాత కర్మకాండలు చేసేది అది కూడా తొలగిస్తామని చెప్పి అంటే దాని మీద నేను అఖిలపక్ష వేసి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎమ్మెల్యే వాళ్ళతోటి కూడా మాట్లాడి విగ్రహాలు ఎక్కడికి కూడా డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడానికి చేయటం జరిగింది. అలాగే కర్మకాండలకి కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేయడానికి కూడా జరిగింది. అంతేకాకుండా ఈ రాజమండ్రిలో అనేక విధాలు యూనివర్సిటీ నన్నయ్య మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్ వేయకపోతే వైస్ ఛాన్సలర్ వేయాలని చెప్పి గొడవ పెట్టి చేస్తే వైస్ ఛాన్సలర్ కూడా వేయటం జరిగింది. అంతకుముందు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని తిరుపతి తీసుకెళ్ళిపోవాలని తిరుపతిలో 8 ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ జరిగి ఆ 8 ఏకర్స్ ల్యాండ్లోనూ కూడా ఇక్కడ ఈ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పీఠం ఇది. ఈ పీఠాన్ని అక్కడికి మారుస్తూ ఉంటే అప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డితో గొడవ పెట్టుకుని ఆయన విశ్వేశ్వరరెడ్డి నువ్వు వైవి సుబ్బారెడ్డితోటి సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడంటే వాళ్ళతో మాట్లాడి ఇక్కడి నుంచి యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాజమండ్రిలో ఉండడానికి కూడా కృషి చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో అనేక విషయాలు టౌన్ హాల్ ఓపెనింగ్ చేయకపోతే టౌన్ హాల్ ఓపెన్ చేయాలని చెప్పి గొడవపెట్టి ఓపెన్ చేయించడం జరిగింది. అలాగే దానవపేటలో పార్కు డెవలప్మెంట్ చేశారు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓపెన్ చేయమంటే వాళ్ళకి అల్టిమేట్ ఇచ్చి ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేయించడం కూడా జరిగింది. అలాగే గోదావరి క్లీనింగ్ విషయంలో తరచూ గోదావరి క్లీనింగ్ ఉంటుందా లేదా అని అబ్జర్వేషన్ చేసి ఆ క్లీనింగ్ విషయాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో నేను చేసినటువంటి 46 రోజు దీక్షకి స్పందించి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే మన జగన్ గారు మ్యాచింగ్ గ్రాంట్ 34 కోట్లు, కార్పొరేషన్ వాళ్ళు 7 కోట్లు, 95 కోట్లతోటి మురుగునీటి శుద్ధ కర్మాగారం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక 6 మంత్స్లో కంప్లీట్ అయిపోద్ది. పుష్కరాల నాటికి మురుగునీటి శుద్ధ కర్మాగారం కంప్లీట్ అయిపోయి రాజమండ్రిలో కొంతవరకు మురుగునీరు గోదావరిలో కలవకుండా ఉండే విధంగా ఇది జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాజమండ్రిలో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ స్పందించేది టీకే విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరూ కూడా మరి అనుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మేము ఇచ్చే కార్యక్రమాలకు కానీ స్టేట్మెంట్లకు కానీ గవర్నమెంట్ కూడా పూర్తిగా స్పందిస్తుంది. ఏదైనా విషయం మీద మేము ఏదైనా ధర్నా చేసామో లేకపోతే ఏదైనా గొడవ చేసామంటే ఆ రిపోర్టు మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి అలాగే ఇంటెలిజెన్స్ వారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా వెళ్తుంది, డైరెక్ట్గా లోకేష్ కూడా వెళ్తుంది. వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు. అంటే మనం ఇచ్చేటువంటి ఏదైతే విమర్శ కానీ లేదా సలహా కానీ వాళ్ళు పాజిటివ్గా తీసుకుని వాటి మీద స్పందించి వాళ్ళ సరైన ఆటో డ్రైవర్లకి బస్సులు వేయటం వల్ల వచ్చింది బస్సు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడ్డారని సబ్ కలెక్టర్ గారు ధర్నా చేస్తే వారం రోజులన్నీ చంద్రబాబు నాయుడు గారు అందరి అకౌంట్లో 15,000 డ్రైవర్ల అకౌంట్లు వేయడం. అలా ఏ సమస్య ఉన్నా
మేము పాజిటివ్గానే వాళ్ళని విమర్శిస్తే దాన్ని వాళ్ళు పాజిటివ్గానే తీసుకుని ఉన్న ప్రభుత్వం వారు దాని మీద ఇమ్మీడియట్గా ప్రజలకు ఏం కావాలో ఆ రకమైనటువంటి సహాయక సహకారాలు చేస్తున్నారు. ఈ రాజమండ్రిలో కూడా ఈవేళ కాంగ్రెస్ పార్టీ జనం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇది చాలా వరకు డౌన్ అయింది అనే పద్ధతిలోనే ఉన్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల్లోనూ రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అనేది లేకుండా నాశనం చేశాడు. అంటే ఇంక అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నల్లధనాన్ని వైట్ మనీగా బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చుకోవాలనే దాని మీద అతను ఒక మార్గం చూపించాడు. సాధారణంగా క్యాన్సర్ కనిపెట్టాడు, మందు కనిపెట్టాడు, లేదా ఏదో కనిపెట్టాడు అంటే నోబెల్ బహుమతి అనౌన్స్ చేస్తారు. కానీ బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చుకోవాలనేది ఇతనే ఒక అది కుబేర సినిమా చూస్తే ఇతను ఏ రకంగా చేసాడు ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. కుబేర సినిమా దీన్ని బట్టే కుబేర సినిమా తీయడం జరిగింది. బ్లాక్ మనీని ఎవరో కొంతమంది ముష్టోల్ని డైరెక్టర్గా పెట్టి ఒక కంపెనీ ఫ్లోట్ చేయటం, ఆ కంపెనీ నుంచి అమౌంట్ తీసుకెళ్ళి ఫారిన్ కంట్రీస్లో మంచి కంపెనీలు వేయటం, ఆ మంచి కంపెనీల నుంచి మన సొంత కంపెనీలకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది వైట్గా మార్చడం, ఆ ముష్టోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేపేయటం, ఇది ఒక ప్రాసెస్ కుబేర సినిమాలో. ఇది కూడా జగన్ అదే ఫాలో అయ్యి ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అతను మళ్ళీ అయ్యే పరిస్థితి లేదు. వైఎస్ఆర్లో ఉన్నటువంటి అందరూ కూడా రేపో మాపో వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ నాతో చాలా వరకు ఈ జిల్లాలో నాతో టచ్లోనే ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి పొజిషన్స్ కావాలి. రేపు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అది కాంగ్రెస్ పార్టీలో ఎవరు హామీ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇది డెమోక్రసీ ఎక్కువ, ఎప్పటికి ఏం జరుగుతుందో తెలీదు. అందువల్ల వాళ్ళకి ఇవాళ స్థానిక లోకల్ పార్టీస్లో నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్, నీకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళంతా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, అవకాశం చూసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి మాత్రం వైఎస్ఆర్ అనేది ఉండదు, అంతా కూడా కాంగ్రెస్ ఉంటుంది. ఆ కాంగ్రెస్లో కూడా మంచి మంచి వ్యక్తులు వచ్చి పోటీ చేసి ఈ కాంగ్రెస్ పార్టీని డెఫినెట్గా అధికారంలోకి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆయన చేసినటువంటి జూడయాత్ర, పాదయాత్రల వల్ల ఆయనది కూడా ఇమేజ్ బాగా పెరిగింది. నరేంద్ర మోడీ కూడా వాట్ ఈజ్ నరేంద్ర మోడీ అనేది దేశ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి మొత్తం ఈ దేశాన్ని దోసి అటువైపు ఆదానికి, ఇటు ముఖేష్ అంబానీకి దేశాన్ని దోస్తున్నాడు. ఇతను వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్ ఏం కానీ ఏమి లేవు, అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే ఇతను ఉగ్గురంగా కూడా ఆలోచిస్తున్నాడు. రిజర్వేషన్ అని లేకుండా చేసేయాలని ఆలోచిస్తున్నాడు. అలాగే భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో దాన్ని మార్చేసి దాన్ని హిందూ రాజ్యాంగంగా మార్చాలని కూడా కుటుంబ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేశంలో ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ రక్షణ అయితే లేకుండా నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ప్రజలు ఎంతోకాలం సహించరు, ఎప్పుడు తిరగబడతారు. ఆ తిరగబడినప్పుడు మరి నరేంద్ర మోడీ, అమిత్ షా అసలు కనపడే పరిస్థితి ఉండదు. మనం బంగ్లాదేశ్లో చూసాం, ప్రజలందరూ తిరగబడ్డాడు. బంగ్లాదేశ్ ప్రజలను పారిపోయి వచ్చి ఇండియాలో దాచుకుంది. అటువంటి పరిస్థితే నరేంద్ర మోడీకి రావచ్చని, నేను త్వరలోనే రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నరేంద్ర మోడీని కోరుతున్నా. అందులోనూ మురళీ మనోహర్ జోషికి 75 ఏళ్ళు నిండిపోయి నువ్వు రాజకీయానికి పనికిని వెళ్ళిపోమన్నాడు. అద్వానికి ఇక 75 ఏళ్ళు నిండిపోయినాయి, నువ్వు రాజకీయాల పనికి వెళ్ళి మరి ఇంక 75 నిండిపోయి ఇంకా కంటిన్యూ అయిపోతున్నాడు. ఎందుకంటే రూల్స్, ఎథిక్స్ అని వాళ్ళకైనా వీళ్ళకి ఉండవా ఏంటని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాం. ఇంక ఈ నరేంద్ర మోడీ, అమిత్ షాని నమ్మే పరిస్థితి భారతదేశ ప్రజలకు లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని అవుతారు.